వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కాపాడండి ధనవంతుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ స్థలాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను వెంటనే ఏమన్నా పెట్టే ఏమన్నా ఇదే స్థలంలో 4 బోర్డులు పెట్టారు గవర్నమెంట్. మరి గత ప్రభుత్వంలో 3 బోర్డులు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన బోర్డులు పెట్టారు. కానీ సుమారు 5-6 కోట్లు విలువ చేసి భూమి. రాజీవ్ గారు ఒక ఫ్లెక్సీలు కూడా పెట్టి ప్రోత్సహిస్తాను. ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తాను కానీ ఇప్పుడు బిల్డింగ్ ఇంకోటి 160 ఎకరాల ల్యాండ్ రియల్ ఎస్టేట్ ధనవంతుల రాజకీయ ఆక్రమణలో వినియోగం అని చెప్పి మున్సిపల్ అధికారులు తెలుసు. ఈ రోజుకి 1 ఎకరా కూడా స్వాధీనం చేసుకున్నట్టు కానీ దానికి సంబంధించిన సమాచారం కూడా లేదు. ఇంకా ఉన్నటువంటి కూడా ఆక్రమణ. పేదవాళ్ళ సెంటిమెంట్ ఏమో 100 చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాలు రకరకాలు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళ దగ్గరికి వచ్చాక మాత్రం అవి మాత్రం ఎక్కడ ఉపయోగపడట్లేదు. బట్ అవన్నీ ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పలుకుబడి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఉన్నాయి కదా, అవన్నీ స్వాధీనం చేసుకున్నాయి. మిత్రులారా, కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణంలో కోట్లాది విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాల్లో భారీ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తక్షణమే ధనవంతుల చేతుల్లో ఆక్రమణకు గురవుతున్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ స్థలాలను కాపాడండి అనే పేరుతోటి ఆర్డీఓ గారికి వినతిపత్రాన్ని ఇవ్వడానికి వామపక్ష పార్టీలో వచ్చాం. కావలి పట్టణంలో గత ప్రభుత్వంలో ఆక్రమించినటువంటి వాటిని ఈరోజు ఇరిగేషను, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు వీరు ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్నారని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో ఎన్నో పోరాటాలు చేసి కోట్లాది విలువ చేసేటువంటి ఒక ప్రభుత్వ స్థలాల్ని మా వామపక్ష పార్టీలు కాపాడి, కానీ ఈరోజు ఆ స్థలాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆ స్థలాల్లో ధనవంతులు భారీ నిర్మాణాలను నిర్మిస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్థలాల్ని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు, ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సినటువంటి వాళ్ళు వాటికి ప్రోత్సాహం ఇచ్చేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఇరిగేషన్ స్థలాల్లో కానివ్వండి, రెవెన్యూ స్థలాల్లో కానివ్వండి, మున్సిపాలిటీ స్థలాల్లో కానివ్వండి, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణదారులు వాళ్ళు నిర్మాణాలు చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అటువంటి అధికారుల మీద మేము కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాజాగా అయ్యప్ప స్వామి గుడి పక్కన కోట్లాది విలువ చేసే ఒక స్థలం ఆక్రమణకు గురవుతూ ఉంది. దీని మీద ఏంటని చెప్పి మున్సిపల్ కమిషనర్ని కొద్దిమంది విలేకరులు కలిస్తే అదంతా పట్టా ఉందని కొద్దిసేపు, లేదు ఇది ఆక్రమణ స్థలమైన కొద్దిసేపు, చివరికి ఇదంతా కూడా పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారని చెప్పి స్వయంగా కమిషనర్ అని చెప్పారు. ఒక ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సినటువంటి ఒక మున్సిపల్ కమిషనరు దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పడం అంటే ఎవరున్నారు పెద్ద పెద్ద వాళ్ళు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, లేకపోతే నారా లోకేషా, లేకపోతే ఇక్కడ మినిస్టర్లా, లేకపోతే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులా, లేకపోతే కావలి ఎమ్మెల్యేనా? ఎవరో ఆ పెద్ద మనుషుల పేర్లు ఎవరో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నువ్వు ఆ మాటలు మాట్లాడిన తర్వాత కూడా ఒక మున్సిపల్ కమిషనర్గా నువ్వు ఆ చైర్లో కూర్చోడానికి అనర్హుడివి. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి ఒక మీడియా వచ్చి లేకపోతే అనేక సార్లు వార్తల్లో వస్తా ఇట్లా ఒక ప్రభుత్వ స్థలం ఉంది, ఇది ఆక్రమణకు గురవుతుంది, దీంట్లో నిర్మాణాలు జరుగుతున్నాయనంటే నువ్వు అంత నిర్లక్ష్యంగా మీరు సమాధానం చెప్పారనంటే మీరు ఆ కుర్చీలో కూర్చోడానికి అనర్హులని చెప్పేసి మేము భావిస్తాం. అందుకనే మీరు అటువంటి స్థలాల్లో వాళ్ళు కట్టుకోవడానికి మున్సిపాలిటీ అధికారులు అనుమతిస్తున్నారనంటే ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించడానికి బడాబాబులకి మీరు ప్రోత్సహిస్తున్నారు. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే కావలిలో ఇరిగేషను, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు మూకుమ్మడిగా కూటమిగా ఏర్పడి ప్రభుత్వ స్థలాలని బడాబాబులకు అమ్మివేస్తున్నారు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కావలి ఎమ్మెల్యే ఇంటికి కోతవేటు దూరంలో దాదాపు 5 కోట్ల విలువ చేసే ఒక ప్రభుత్వ స్థలంలో ఈరోజు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. స్లాబులు కూడా వేశారు. గతంలో ఎంఆర్ఓగా సాంబశివరావు గారు ఉన్నప్పుడు అనేక మంది ఆడ ఆక్రమణదారులు ఆందోళన చేశారు.
ఒక ఆమె అయితే ప్రొక్లైన్ తొట్లో కూడా కూర్చుంది. కానీ ఆ రోజు ఆ ఎంఆర్ఓ గారు ఎటువంటి దీనికి లొంగకుండా ఆ రోజు ఆ ప్రభుత్వ స్థలం అని చెప్పేసి అవన్నీ కూడా తొలగించి అక్కడ బోర్డు పెట్టారు. ఆ బోర్డుని ఈరోజు తొలగించి ఈరోజు నిర్మాణాలు చేస్తూ ఉంటే ఎంఆర్ఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఏం చేస్తున్నట్లని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరోవైపు వెంగగారిపాలెంలో ఇది కాలువ స్థలం అని చెప్పి ఆందోళన చేసి మీడియాలో వచ్చి పోయిన 5 ఏళ్లలో కాపాడినటువంటి ఆ స్థలం ఈరోజు 4 అంతస్తుల బిల్డింగ్ అక్కడ కడతా ఉన్నారు. ఏమిటి ఇవన్నీ? మీరు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మేము అనుకోవడంలా వాళ్ళకి మీరు ఖచ్చితంగా ప్రోత్సాహం ఇస్తున్నారు. అందుకని మీరు ఖచ్చితంగా శిక్షార్హులే. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధనవంతుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు కాపాడాలని చెప్పి ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం. పట్టణ పరిధిలో చెరువులు, కుంటలు, ఇరిగేషన్ కాలువలు, ఇరిగేషన్ స్థలాలు, 100 ఎకరాలు ఈరోజు ధనవంతుల చేతిలో, రియల్ ఎస్టేట్ దారుల చేతిలో, రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళ చేతిలో ఉన్నాయి. ప్రభుత్వం ఏమో చెప్తా ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం అధికారులు కూడా చెబుతున్నారు, ఇవన్నీ కూడా మాకు సంబంధించిన స్థలాలు, చెరువు స్థలం, కాలువ స్థలం, లేకపోతే శ్మశానానికి వదిలినటువంటి స్థలం, ఇట్లా చెప్తా ఉన్నారు అధికారులు. ఏ పరిధిలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు పట్టణ పరిధిలో ఎక్కడ చూసుకున్నా కూడా ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పలుకుబడినటువంటి చేతిలో ఈరోజు ఉన్నాయి. దీని మీద వామపక్షాలు పెద్ద ఎత్తున గతంలో ఆందోళన చేయగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో కలిసి వచ్చి పోరాటం చేసినటువంటి సందర్భం. ఆ రోజు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది చాలా అన్యాయము. ఇప్పుడు గతంలో పరిపాలించేటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి భూ ఆక్రమణలు, గ్రావుల దందాలు, గ్రావులు ఇంకా అనేకమైనటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మాతో కలిసి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉంటే గతంలో ఉన్నటువంటి పరిపాలనకి ఇప్పుడున్నటువంటి పరిపాలనకి, అప్పుడున్నటువంటి నాయకులకి ఇప్పుడున్నటువంటి నాయకులకి ఏం తేడా కనపడట్లేదు. ఇంకా ఎక్కువగా ప్రభుత్వ స్థలాలు ధనవంతుల చేతిలో దుర్వినియోగం అయిపోతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో దుర్వినియోగం అయిపోతూ ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం వామపక్ష పార్టీలకి, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పేదోళ్ళు అనేక ప్రాంతాల నివాసం ఉంటా ఉన్నారు. ఈరోజు ఎలాంటి అభివృద్ధికి చాలా దూరంగా అన్ని వసతులు లేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి, నివాసం ఉంటా ఉన్నారు. ఒక్క ఇంటికి మీరు పట్టా ఇచ్చారా? ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవాళ అధికారులు మాత్రం చెబుతా ఉన్నారు, పేదోళ్ళు ఉన్న దగ్గర ఇంటి స్థలము, డెవలప్మెంటు అవన్నీ కూడా ఇళ్ళు కట్టించాలని అడుగుతూ ఉంటే దానికి అనేక సాకులు చెప్తా ఉన్నారు. ఇది ప్రభుత్వ స్థలం, ఇది చెరువు స్థలం, ఇది కాలువ స్థలం అని చెబుతా ఉన్నారు పేదోళ్ళకి. పెద్దోళ్ళ దగ్గర ఏంది మరి? పెద్దోళ్ళు ఈరోజు మున్సిపాలిటీ ఆదాయానికి గండుకొట్టి నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అపార్ట్మెంట్ నిర్మాణాలు లక్షల రూపాయలు మున్సిపాలిటీకి దుర్వినియోగం అయిపోతూ ఉంది. కోట్ల రూపాయల స్థలాలు ఈరోజు ప్రభుత్వ స్థలాలు పెద్దల చేతులు లేకపోతూ ఉన్నాయి. మరి ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారని వామపక్ష పార్టీలుగా మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అవినీతి అక్రమాలు, ఈ ప్రభుత్వ స్థలాలు ధనవంతులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నటువంటి అధికారులను కూడా గుర్తించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ధనవంతుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు అన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి. మున్సిపల్ చట్టపరంగా లేనటువంటి ఈరోజు భవన నిర్మాణాలు, ఆదాయం గండుగొట్టి భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా చట్టపరంగా లేనటువంటి భవనాల మీద కూడా చర్యలు తీసుకోవాలి మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు అని చెప్పి వామపక్షాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతామని గతంలో పలు ఫిర్యాదులు ఆర్డీఓ గారికి ఇచ్చినాం. కొన్నిటిని సాల్వ్ చేశాను, కొన్నిటిని అట్నే వదిలిపెట్టిండ్రు. ఆ వదిలిపెట్టిన తాలూకా ఇది బడాబాబులు ఉన్నారో మేము వాళ్ళని ఏమి విచారించలేము, వాళ్ళ కాడి నుంచి మేము లాక్కోలేమని
ఆర్డీఓ గారు కానీ కమిషనర్ కానీ ఎంఆర్ఓ గారు చెబితే మేమన్నా గమ్ముకుంటాం, మా ఉద్యమాలన్నీ ఆపేసి. ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే ఏమన్నా సంపత్రనో మరి వాళ్ళ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేస్తారని తెలియదు. కమిషనర్ గారు 128 ఎకరాలు ప్రభుత్వ భూమి లేఅవుట్ లేసిండ్రని గతంలో చెప్పినాడు. అయ్యా వివరాలు ఏమంటే ప్రభుత్వం మా కాడ వివరాలు లేవన్నాడు. ఈ ముసునూరు అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఉన్నటువంటి 5-6 కోట్ల ప్రభుత్వ భూమి యథాస్వేచ్ఛగా స్లాబులు వేస్తుంటే కమిషనరు టీపీఓ గారు ఏ విధమైనటువంటి ప్లాన్లు అప్రూవల్ ఇచ్చారో కూడా అర్థం కావటం లేదు. చిన్న ఒక పేదవాడు 2 సెంట్లు 2 అంకణాల 4 అంకణాల ఇల్లు వేసుకుంటే సాయంకాలానికి 2 జేసీబీలు పెట్టి 20 మంది పోలీసులు పెట్టి 10 మంది రెవెన్యూ ఆఫీసర్లు పోయి కూలగొడుతుండ్రు. మరి ఇట్లాంటి కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఈ విధంగా ఆక్రమణకు గురైతే వాళ్ళకి ఎందుకు కదిలించలేకపోతుండ్రో ఆ మంత్రం ఏదన్నా ఉంటే మేము కూడా నేర్చుకొని మీ కాడ సలహాలు తీసుకొని ఆ విధంగా మేము కూడా గమ్ముకుండేదానికి ప్రయత్నిస్తున్నాము. మాకు చేత కాదు అని ఒకరోజు స్టేట్మెంట్ అని ఏమంటున్నాం. ఎందుకంటే ఎన్ని అర్జీలు ఇస్తాము, ఏ విధంగా ఎండనక గాలనక మేము వచ్చి అర్జీలు ఇవ్వటము, మీ ఇష్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. కావల్లో ప్రభుత్వ స్థలాల దురాక్రమణ గురించి వామపక్షాలు గత 6 నెలలుగా అనేక ఆందోళనలు చేయటం, అట్లాగే ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ తగినంత చర్యలు తీసుకోవడం లేదు. అందుకనే ఇప్పటికీ అనేక ప్రభుత్వ స్థలాలు ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. దీనిపైన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు వామపక్షాలు డిమాండ్ చేస్తూ ఆర్డీఓకి ఈరోజు ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అందుకని మొత్తం ఈరోజు అనేక కాలువలు ప్రభుత్వ కాలువలు అట్లాగే అనేక కలుజులు కుంటలు అనేకం ఈరోజు ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. వీటన్నింటి మీద ఒక ప్రభుత్వం ఒక నివేదిక బయట పెట్టాలని చెప్పి కావలి టౌన్లో ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ప్రభుత్వం పబ్లిక్గా ప్రజలకి తెలియజేయాలని చెప్పి మేము అధికార పార్టీ దీని వెనక ఏం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.